లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో ఈ నెల 23న చెలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరారు. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసీ బచావో లంబాడా హటావో అనే ప్రధాన నినాదంతో గత 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నామన్నారు. వలస వచ్చిన లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే ఏకైక డిమాండ్తో ఈ నెల నవంబర్ 23న ఉట్నూర్ కేంద్రంగా ఎంపీడీఓ గ్రౌండ్ లో ధర్మయుద్ధం పేరు ఆదివాసుల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అన్ని ఆదివాసుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ తుడుం దెబ్బ మండల అధ్యక్షులు సూర్ పటేల్, మండల ఆదివాసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మొస్సం చత్రు, తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి గుర్రాల శంకరయ్య, సాంస్కృతిక కార్యదర్శి బద్ది ధర్మయ్య, నాయకులు తొడాప అచ్యుతరావు, కుర్సింగే విజయ్ కుమార్, కుర్సింగే రాము, బద్ది శ్రీనివాస్, ఆత్రం లింగారావు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసుల ధర్మయుద్ధం పేరిట వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 9 తెగల వాళ్ళు అన్ని కోయ మనేవారు ఉన్నారు. అయితే దీంట్లో వలస వచ్చిన లంబాడాలను తీసేయాలని దీన్ని ధర్మయుద్ధం పేరుతో ఉట్నూరులో చాలా ఉట్నూరులో వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరుగుతుంది ఈరోజు. అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం అంటే అందరూ జిల్లా నలుమూల జిల్లాల నుంచి తల్లి రావాలని మేము కోరుకుంటున్నాము. జై ఆదివాసీ, జై ఆదివాసీ. మన లక్ష్మీపేట మండలంలోన ఈ పోస్టరు ధర్మయుద్ధం గురించి చలో ఉట్నూర్ తరలించడానికి 9 తెగాలు కులాలందరూ తరలి జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరూ తరలి రావాలని ఈరోజు లక్ష్మీపేటలో పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది. కావున దయచేసి ఎన్నో విధాల పోరాటాలు చేస్తూ ఇక్కడ మన లక్ష్మీపేటలో మండలంలోనే చాలా అనేకాంతంగా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. కావున దీన్ని త్వరలోనే పోడు భూముల గురించి ఈ ధర్మయుద్ధం తర్వాత పోడు భూములు కానీ ఈ రెవెన్యూ శాఖలు కంచు కొట్టడం, ఫారెస్ట్ వాళ్ళు లోపలగా రావడం, దానికైనా సిద్ధం రెవెన్యూ కానీ ఫారెస్ట్ కానీ దీనికి సిద్ధం అని మేము ఆదివాసీ కుటుంబం అందరూ మన చలో ఉట్నూరు తరలి రావాలని ఈరోజు పోస్టరు విడుదల చేయడం జరుగుతుంది. కావున దయచేసి ఈ ప్రతి ఒక్క ఆఫీసర్లు కానివ్వండి, ఫారెస్టులు కానివ్వండి, ఈ భూముల గురించి చాలా అనేకార్థం చేసుకుంటూ వాళ్ళ ఖర్చులు కొట్టుడు, ఇంకా భూములు మా రెవెన్యూ శాఖలో ఉన్న భూముల కన్నా లోపల కొడుతున్నారు. దానికైనా మేము ఈ ఆదివాసులు ఈ యుద్ధం అయిన తర్వాతనే త్వరలోనే మన లక్ష్మీపేట మండలంలో ఈ ధర్మయుద్ధం తోటే మా ఇక్కడ లక్ష్మీపేట ఫారెస్ట్ ఆఫీస్ కానీ రెవెన్యూ శాఖలు కానీ మా భూములు మాకు చూపించేదాకా పోరాడదామని సిద్ధం. జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత.